నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రైట్, వారాహి రథం ప్రజల్లోకి వెళ్లేందుకు రోడ్డుపైకి రావడానికి సిద్ధంగా ఉంది. కొండగట్టులో కావచ్చు, విజయవాడలో కావచ్చు పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయాయి. అయితే వారాహి రథాన్ని పోలీసులు ఆపేశారు. ఎందువల్ల అంటారు? అది ఎప్పటి నుంచి చెప్తున్నారు కదా, వారాహి రథాన్ని తిరగనవ్వు అని చెప్పి. ఇది పోలీసులు కాదు, అది వైసీపీ పార్టీ వాళ్ళకి ఒక పెద్ద బ్లాక్ మార్క్ అన్నమాట. మీరు ఇప్పుడు వాళ్ళు వారాహి రథం ప్రచార కార్యక్రమం కోసం కొనుక్కున్నారు. అది ఎప్పటి నుంచి చెప్తున్నారు, కొత్తగా షాక్ అయిపోయి ఆఫ్ చేయడం కాదు. వారాహి రథం ఉంది, దాని మీద నేను ప్రచార కార్యక్రమాలు చేస్తాను నేను, ఎందుకంటే జనసేన కార్యక్రమాలు దాని మీద చేస్తాను. పూర్వం గతంలో చైతన్య రథం ఎలాగైతే ఉందో ఇప్పుడు వారాహి రథం తీసుకొస్తున్నానని చెప్పాడు. చెప్తే ఎవరిచ్చారు పర్మిషను, ఆ రంగు ఏమిటి, ఆ కలర్కి మీకు ఏమైనా సరే సంబంధం ఉందా? అది అంటే వాళ్ళు డిఫరెన్స్ కలర్ కదని కొంతమంది అమాయకంగా అడిగారు. ఆ కలర్ గురించి వీళ్ళు చూసుకోవడం ఎందుకు? ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఎవరు వాళ్ళు చూసుకుంటారు. అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే, ఏముండేది ఆలివ్ గ్రీన్ కాదు, ఎమరాల్డ్ గ్రీన్ కాదు, ఇది డిఫరెంట్ గ్రీన్ అండి, అందువల్ల మాకే రూల్స్ లేవు, దాని పర్మిషన్ అంటే నేషనల్ పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని ఆపు చేసే రూల్స్ లేవని వాళ్ళు చెప్పారు. వస్తే గేవ్ ది నేషనల్ పర్మిషన్. అంటే ఒకసారి నేషనల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పంజాబ్ నుంచి లారీలు వస్తుంటాయండి, 10 లారీలు వస్తాయి. అక్కడ మనం ఎక్కడో తాడేపల్లిగూడెంలోనో తాడేపల్లిలో నిలబడి ఆపేస్తాం. ఎందుకంటే మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారంటే, అక్కడ పర్మిషన్ ఆల్రెడీ ఎన్పి అని ఉంటుంది, నేషనల్ పర్మిషన్ ఉంటుంది. ఆ ఎన్పి ఉన్న బళ్ళుని ఎవరు ఆపకూడదు. అవి నేషనల్ పర్మిషన్ తీసుకొని వచ్చాయి, వీళ్ళు ఆపేస్తారంటే ఎలాగవుతుందండి? వీరికి నేషనల్ పర్మిషన్ తీసుకున్న తర్వాత లేదు మీరు వెళ్ళండి వీలేదంటే ఎంత మూర్ఘంగా ఉంటుంది అది. ఆ విషయం ఎందుకు వైసీపీ పార్టీ వాళ్ళు ఆలోచించరు? కేవలం దౌర్జన్యంగా ఆపడమే కానీ వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయి ఆపడానికి? కనుక పవన్ కళ్యాణ్ డెఫినెట్గా రథాన్ని తీసుకుని వెళ్తాడు. కాదంటే వెనుక పోలీసులు ఫాలో అవుతారన్నమాట. వాళ్ళు ఏమంటారు, మన పవన్ కళ్యాణ్ వచ్చినట్టయితే లా అండ్ ఆర్డర్స్ తాలూకు సమస్య రేకెత్తుంది, ఏమో మనుషులు చచ్చిపోవచ్చు. మొన్న చంద్రబాబు నాయుడు తన సభలో 11 మంది చచ్చిపోయారు కదా. నెక్స్ట్ ఎక్కడో కందుకూరులో అంటే గుంటూరులో 3 చచ్చిపోయారు కదా. మొత్తం 11, 3, 14, అంతకుముందు పుష్కరాల్లో 19. ఎలా చెప్తున్నారు లెక్కలు? ఇది అవసరం అమ్మా ఇది? అలాగే తిరుమల తిరుపతి గర్భగుడిలో 19 మంది చచ్చిపోయారు. ఎవరు చంపేశారు? భక్తులు తిరుమల తిరుపతి గర్భగుడిలో 10 సంవత్సరాలు అయింది, 19 మంది చచ్చిపోయారు. ఎవరు చంపేశారు? అంటే సహజంగా తొక్కిసలాట్లో చచ్చిపోతారన్నమాట. మాకు పరమానంద శిష్యులు కథ వచ్చినప్పుడు ఎక్కడ విజయనగరం న్యూపర్నర్లో ఒకటి చచ్చిపోయాడు. అంటే ఒకరి మీద ఒకరు మనుషుల మీద ఎక్కి మరి టికెట్లు తీసుకుంటారు కదా, చచ్చిపోయారు. దీనికి ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యులు కాదు అది. తర్వాత ఇంకోటి చెప్తున్నారు వాళ్ళు, మీరు 11 మంది ఎలా చనిపోయారో మా దగ్గర రికార్డెడ్ విట్నెస్ ఉంది. 11 మంది ఏ విధంగా చనిపోయారో మా దగ్గర రికార్డెడ్ విట్నెస్ ఉంది. ఆ వీడియో బయట పెట్టమంటారా అని అడుగుతున్నారు అన్నమాట. ఇంత పగడబందీగా ఇంత వ్యూహంతో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు వీళ్ళెందుకు ఆఫ్ చేస్తారండి? జనరల్ గా సెక్యూరిటీ రీజన్స్ ఉన్నట్లయితే, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నట్లయితే వాటికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత జనరల్ గా ప్రభుత్వాలపైనే ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్రలు చేసుకోవచ్చు, బహిరంగ సభలు నిర్వహించుకోవచ్చు విత్ పర్మిషన్స్. బట్ చేసుకునే అవకాశం, ఆ రైట్ అయితే ఉంది కదా. సో సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీసులే ఎంత అయితే కష్టమని చేతులెత్తేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే పోలీసులు రాజకీయ నాయకులకి తొత్తులుగా మారిపోయారమ్మా. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తున్నారన్నమాట. కాదంటే లా అండ్ ఆర్డర్స్ని వాళ్ళు తీసుకోకుండా, బలవంతంగా తీసుకోకుండా మేము ఆఫ్ చేస్తున్నామండి. రేపు పొద్దున ప్రజలు కదా, ప్రజలు ఏమైపోతారో భయం అండి అని ఒక మాట అంటారు. కానీ అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గురించి, సెక్యూరిటీ గురించి కేంద్రం ఆలోచిస్తుంది. ఆయనకున్న ఫాలోయింగ్ ఉన్న లీడరు ఎంత ఫాలోయింగ్ ఉందో చూసుకుంటారు. అన్ని లక్షల మంది ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఏ ఉపద్రవం జరగవచ్చు.
లీడర్ ఉండి లీడర్ వెనక 10 మంది ఉన్నారనుకోండి, అదే పెద్ద ప్రాబ్లం కాదు. ఇది అలా కాదు. లక్షలాది జనసంఖ్యేమో ఆయన వెనక ఉంది. వీళ్ళు కుళ్ళుకుంటూ కరెంట్ ఆఫ్ చేసినట్టయితే టార్చ్ లైట్లతో, సెల్ ఫోన్ లైట్లతో వాళ్ళు సభలు నిర్వహిస్తున్నారు. అంత గొప్ప వాళ్ళకి అంటే సముదాయం ఉన్నప్పుడు, అంత గొప్ప సేన ఉన్నప్పుడు వాటి మీద కొంచెం భయభక్తులతోనే ఉండాలి. కానీ భయభక్తులతో ఉండాలి కానీ కుట్రపూరితంగా ఉండకూడదు. నేరపూరితంగా అక్కడ ఒక గొడవలకి ఆస్కారాన్ని కలిగించకూడదు. ఇప్పుడు వాడు వస్తే కరెంట్ ఇస్తే నష్టం ఏమిటి? కరెంట్ ఎందుకు ఆఫ్ చేయాలి? వాళ్ళు వస్తే గొడవలు ఎందుకు? రోజా ఎందుకు రెచ్చగొట్టాలి? రోజా మధ్యవేళ్ళు చూపించి ఆ యాక్షన్ ఏమిటి? ఆ మధ్యవేళ్ళు చూపిస్తూ చేసిన యాక్షన్కి అర్థం ఏమిటి? దీని గురించి ఆలోచించారా? మరి యూత్ ఎంత రెచ్చిపోతారు? యూత్ రెచ్చిపోతే తప్పెవరిది? రోజాది కాదు. రోజా ఎందుకు తప్పు చేస్తుంది? రోజా తప్పు చేస్తే మీరు చేరదీస్తారు. రోజా ఏదో బూతులు మాట్లాడితే మీరు చేరదీసి తల నిమురుతారు. అందువల్ల ఇలాగైపోయింది. కానీ జనసేన పార్టీ అధినాయకుడు మన పవన్ కళ్యాణ్కి ఎట్టి పరిస్థితుల్లో రథయాత్ర ఆగదు. ఇది నా అనుభవం చెప్తున్నమాట. వారాహి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేమ్కి సంబంధించి, కలర్కి సంబంధించి, ఈవెన్ టైల్స్ కి సంబంధించి, ఇదొక అపియరెన్స్ కి సంబంధించి, అంటే ఇదొక మిలిటరీ వ్యాన్ లా ఉంది అని, కలర్ ఇష్యూస్ అని, ఇట్లా రకరకాల ఇష్యూస్ తీసుకొస్తున్నారు అని అంటే ఎక్కడో ఒకక్కడ వైసీపీ భయపడుతుంది కాబట్టే ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట. మీరేమంటారు? కరెక్ట్ అమ్మా. ఎందుకంటే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్తున్నాడు అనేసరికి వాళ్ళు వణుకు పుట్టుకుందన్నమాట. ఇది బయటికి చెప్తున్నారు కానీ బయటికి చాలా నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. కొడాలి నాని, పేరు నాని, వీడెవడండి, వీడి ఎంత బచ్చా అంటున్నారు కానండి, ఆ బచ్చా ఏమిటో ముందు చూపిస్తారన్నమాట. అందువల్ల వాళ్ళ మాటలకి అర్థం లేదు, కేవలం అక్కసుతో అంటే ఉక్రోషంతో మాట్లాడుతున్న మాటలు అవి. కనుక అది అనుభవంతో మాట్లాడే మాటలు కాదు. మీ వెనక వస్తున్నారా ఎవరైనా? సేన మీ కనీసం ఒక 1000 మంది వస్తున్నారా? ఆయన వెనక ఆయన పవన్ కళ్యాణ్ దిగారంటే లక్షలు దిగిపోతున్నారు. మీరు బిర్యానీ ప్యాకెట్, మందు బాటిళ్ళు, డబ్బులు ఇస్తామన్నా ఎవరు రావటం లేదే, పారిపోతున్నారు. మీ సభల్లోంచి పారిపోతున్నారని చెప్తే పోలీసులు అడ్డగించారు. పోలీసులు అడ్డగించినట్టు ఏం చెప్తున్నారు? బాబు ఆడవాళ్ళం బాబు, అలాగా కాళ్ళు మడుచుకోవడానికి వెళ్ళకూడదంటే ఇక ముందు డైపర్లు తెచ్చుకొని మీరు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత 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 కుత్సితమైన మాటలు, ఎంత అవి అసహ్యకరమైన మాటలు మాట. ఆడవాళ్ళని డైపర్లు తెచ్చుకోమని ఓ నాయకుడు అన్నం తప్పు కదమ్మా. ఆడవాళ్ళు డైపర్లు ఎప్పుడు వేసుకుంటారో ఆ బుద్ధిహీనుడికి తెలియదు. కనుక ఇలా మాట్లాడడం వల్ల ఆ పార్టీ రోజు రోజుకి కూడా అభద్రతాభావం, అసంతృప్తి, చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది. దానికి మూల్యం వాళ్ళే చెల్లించుకుంటారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ తాలూకు వాల్యూ పెరిగింది కానీ తగ్గలేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు తలపడినా సరే వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు జనసేనని. మరి ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.